ప్రణామాలండి. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతమండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రారంభిద్దాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, జై బుతాక్ స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగములు నుంచి ఫస్ట్ శ్లోకం చూద్దామండి. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అనువాదం. అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? ఇక్కడ ఈ శ్లోకంలో ఈరోజు నుంచి మనం 17వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నామండి. 17వ అధ్యాయంలో 16లో మనం ఏం నేర్చుకున్నామండి? భగవంతుడు అంటే అసురుల స్వభావం ఎలా ఉంటుంది, తర్వాత దైవీ స్వభావం ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ క్వాలిటీస్ గురించి చెప్పారనమాట. అసురుల దాని గురించి కొన్ని క్వాలిటీస్ చెప్పారు. తర్వాత దేవతా గుణాలు కలిగిన వాళ్ళ గురించి కొన్ని క్వాలిటీస్ అవన్నీ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మొత్తం 16వ అధ్యాయం మొత్తం అదే ఉందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ 17వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నతో స్టార్ట్ అయిందనమాట. అర్జునుడు ఏమడుగుతున్నాడండి? శాస్త్ర నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి పూజలనొనర్చు వారి స్థితి ఎట్టిది? వారు సత్వగుణుల, రజోగుణుల లేక తమోగుణుల అని అడుగుతున్నారనమాట అర్జునుడు ఇక్కడ. ఇప్పుడు మనం రాక్షస స్వభావం ఉండే వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు శాస్త్రాలకి విరుద్ధంగా ఉంటారనమాట. తర్వాత అదే మనం దేవతా స్వభావం కలిగిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు శాస్త్రాల్లో ఏం చెప్పబడిందో అది చక్కగా ఫాలో అవుతారనమాట. శాస్త్రాలని అధ్యయనం చేస్తారు. తర్వాత వాటిని ఆ శాస్త్రాల్లో చెప్పబడిన వాటిని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రకంగా ఉంటారనమాట. రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు దానికి కంప్లీట్‌గా విరుద్ధంగా ఉంటారు. అంటే సమాజానికి ఈ రాక్షస స్వభావం కలిగిన వాళ్ళ వల్ల ఎప్పుడైనా సరే హాని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని రూల్స్‌ని బ్రేక్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ అర్జునుడు ప్రశ్న ఏంటి? వీళ్ళు శాస్త్రాలలో చెప్పబడిన నియమాలని పాటించకపోవచ్చు. కానీ వాళ్ళకి పాటించరు. వాళ్ళకి వాళ్ళుగా ఏవో క్రియేట్ చేసుకుంటారనమాట. క్రియేట్ చేసుకొని వాళ్ళు దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి శాస్త్రాల మీద నమ్మకం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు దాన్ని మార్చుకొని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారనమాట. వీళ్ళ వల్ల సమాజానికి అంటే ఎవ్వరికీ ఎలాంటి హాని ఉండదనమాట. మామూలుగా ఏదో క్రియేట్ చేసేసుకుంటారు. ఇంకంతే. దాన్ని బట్టి వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సపోజ్ చిన్నప్పుడు జనరల్‌గా చాలామంది మనలో కూడా అలా చేసుంటారేమో. చిన్నప్పుడు మన ఎగ్జామ్ అవి రాసినప్పుడు నేను ఒక పెన్‌తో రాసినప్పుడు మన ఎగ్జామ్స్ రాసామనుకోండి, క్వార్టర్లీ ఎగ్జామ్సో ఏవో
అయ్యాయి. అవి మనం ఒక పెన్‌తో రాసినప్పుడు బాగా రాస్తే మనకింక నెక్స్ట్ టైమ్ నుంచి ఈ పెన్ నాకు లక్కీ పెన్. ఈ పెన్‌తో రాస్తేనే నేను బాగా ఎగ్జామ్ రాస్తాను అని మనకి ఒకటి మైండ్‌లో పెట్టేసుకుంటామనమాట. నెక్స్ట్ ఇంక దాని రీఫిల్ అయిపోయినా అయ్యో! అయ్యో! అని చాలా బాధపడిపోతాం. అప్పట్లో రీఫిల్స్ అవి దొరికేవి కాబట్టి మళ్ళీ అదే పెన్‌లో మళ్ళీ ఆ పెన్ ఎంత పాడైపోయేంత వరకు లేకపోతే అది కనిపించకుండా పోయేంత వరకు మనం అదే పెన్ను వాడడానికి ట్రై యెస్. యెస్. చేసేవాళ్ళమనమాట. ఎందుకలా అవును. చేసేవాళ్ళం మనకి ఇంటర్నల్‌గా ఒక ఫీలింగ్ అనమాట. గుడ్డి నమ్మకం అది. నిజానికి అది ఎక్కడ శాస్త్రాల్లో ఎక్కడ రాసిపెట్టి లేదనమాట. ఈ పెన్‌తో రాస్తే మీరు ఎగ్జామ్స్ రాస్తారు. లేకపోతే మీరు ఏదైనా అంటే ఏదైనా ఏదైనా మంచి పని చేస్తున్నాం అనుకోండి. దానికి ఏదైనా పెన్ వాడాల్సొచ్చినప్పుడు లేకపోతే ఏదైనా లేకపోతే మనం కొన్ని కొన్ని సార్లు మనం వేసుకునే డ్రెస్‌ని కూడా అలాగే డ్రెస్ చూసేస్తాం. అవునండి. డ్రెస్. ఆహా! డ్రెస్సులు వేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేశాననుకోండి. నాకు ఈ డ్రెస్ నాకు లక్కీ డ్రెస్. సో, నేను ఇది వేసుకుంటే నేను బాగా ఇంటర్వ్యూ చేయగలను, బాగా మాట్లాడగలను, అన్ని క్వెషన్స్ క్లియర్ చేస్తాను అని ఒక ఫెయిత్ అనమాట. అది ఏంటంటే అది శాస్త్రాల్లో ఎక్కడా లేదు. ఈ కలర్ డ్రెస్ ఏసుకుంటే మీరు లేకపోతే ఈ డ్రెస్ వేసుకుంటేనే లేకపోతే ఈ పర్టిక్యులర్ కొన్ని డ్రెస్సులుంటాయి అవి వేసుకోవాలి. ఇంటర్‌వ్యూస్‌కైతే ఈ డ్రెస్సులు వేసుకోవాలి. లేకపోతే ఇంకెక్కడైనా కొత్త కాలేజెస్‌లో అడ్మిషన్ అయితే ఇంకొక రకం డ్రెస్సులు అలా ఎక్కడ ఏ శాస్త్రాల్లో కూడా మన వేదాల్లో గాని ఎక్కడ అసల అలాంటి విషయాలు రాసిపెట్టలేవు. కానీ మనం ఏం చేస్తాం? మనకి మనం ఓన్‌గా క్రియేట్ చేసుకొని దాన్ని నమ్మేస్తున్నాం అన్నమాట. అలాంటి కేటగరీ వాళ్ళ గురించి అర్జునుడు ఇక్కడ అడుగుతున్నారన్నమాట. అయితే ఇంకా ఇదొక్కటే కాదనమాట. అంటే ఇలాంటి నమ్మకాలు మాత్రమే కాదు. ఇంకా వీళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఆహ్, బాగా అంటే ఈరోజు ఈ పర్టిక్యులర్ దేవుడికి నేను పూజ చేయాలి. పూజ చేస్తే లేకపోతే సపోజ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఏదో గుడికి అంటే బిఫోర్ కృష్ణ కాన్షియస్‌నెస్ చెప్తున్నానండి. మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం. ఏదైనా మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాము. అలాంటప్పుడు ఏదో గుడికెళ్తాము. గుడికెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ ఆ గుడి మన ఎగ్జామ్ బాగా రాయాలి అని రాసిపెట్టుంది. క మనకది అంటే అది మనం కంపల్సరీ క్లియర్ చేస్తాం అనమాట. అలా మనకి రాసిపెట్టుంది. కానీ మనమేమనుకుంటాము, లేదు నేను ఎగ్జామ్‌కి ముందు ఈ పర్టిక్యులర్ గుడికి నేనెళ్ళాను కాబట్టి నేను ఆ ఎగ్జామ్ క్లియర్ చేయగలిగాను అని ఒకటి మనసులో పెట్టుకుంటాం. అస్సలు సరిగ్గా చదవం కదా! చదవకుండా ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు కూడా మనం అదే గుడికెళ్తాం. అప్పుడేమవుతుంది ఎగ్జామ్ సరిగ్గా రాయలేం. పొరపాటున మనకి వచ్చిన క్వెషన్సే వచ్చాయనుకోండి, ఎగ్జామ్‌లో ఏమనుకుంటాం, నేను ఈ గుడికెళ్ళాను కాబట్టి నేను క్లియర్ చేశాను. లేకపోతే నా పని అయిపోయి ఉండేది. అలా ఆలోచిస్తాం అన్నమాట. అంటే ఇది ఆహ్, వాళ్ళకి నమ్మకం ఉంది. ఫెయిత్ అనేది విశ్వాసం అనేది ఉంది. కాకపోతే ఏంటంటే శాస్త్రాల్లో చెప్పిన విధంగా వాళ్ళు అనుకోరనమాట. వాళ్ళకి వాళ్ళే ఏదో క్రియేట్ చేసేసుకుంటారు. క్రియేట్ చేసుకొని దాన్ని నమ్మి దాని వల్లే జరిగింది. అదే కరెక్ట్. మన నమ్మకమే మనకు కరెక్ట్ అని ఆలోచిస్తారనమాట. ఇలాంటి విషయాల వల్ల వేరే వాళ్ళకి ఎలాంటి హాని లేదు. ఆహ్, తర్వాత ఇంకా ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక అస్సలు నమ్మకం లేకపోయిన దానికంటే నేనే గ్రేట్. ఇప్పుడు రాక్షస స్వభావంలో ఉండేవాళ్ళేంటి నేనే గ్రేట్. నా వల్లే అంతా జరుగుతుంది. అలా ఆలోచిస్తారు. అలా ఆలోచించి మిగతా వాళ్ళని తక్కువ చేయడం, మిగతా వాళ్ళకి హాని చేయడము, లేకపోతే శాస్త్రాల్లో లేని వాటిని నేను చెప్పాను కాబట్టి మీరందరూ హిరణ్యకశిపుడిలాగా. నేను చెప్పాను కాబట్టి నేనే రాజుని, నేనే దేవుడిని, మీరు నన్నే పూజించాలి. అలా అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న థర్డ్ కేటగరీ వాళ్ళ వల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని జరగదనమాట. వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫెయిత్ కరెక్ట్‌గా లేదు. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఇలాంటివన్నీ చేసాం. ఎప్పుడైతే మనకి బ్రెయిన్ మెచ్యూరిటీ వస్తూ ఉంటుందో, మనకి జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఏమవుతుంది అప్పుడు మనకి ఓహ్! ఇదేంటి నేనెంత సిల్లీగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనకి కృష్ణ చైతన్యంలోకొచ్చాం. వచ్చిన తర్వాత మనం ఎప్పుడు ఆ రకంగా ఆలోచించాం. ఇప్పుడు మనం బ్యాక్‌కి ఆలోచించుకుంటే ఒకప్పుడు నేను అంటే పెద్దవాళ్ళు కూడా ఇలాగ ఆలోచిస్తారు. ఓన్లీ చిన్న పిల్లలనే కాదు. పెద్దవాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారనమాట చాలామంది. అయితే మనకి ఏంటి ఇలాగ ఆలోచించాను. అప్పుడు అలాగా అంటే అదే పెన్‌తో రాస్తే ఎగ్జామ్ రాయడం ఏంటి? లేకపోతే అదే డ్రెస్ వేసుకుంటే రాయడం ఏంటి? కొన్నిసార్లు అన్‌లక్కీ అయినవి కొన్నిసార్లు లక్కొచ్చింది కొన్ని వాటి ద్వారా. అని మనకి ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ అని వస్తుంది. అంటే స్లోగా ఏమవుతుంది, ఏదో ఒక దాని మీద నమ్మకం ఉంది. దానివల్ల వేరే వాళ్ళకి ఎలాంటి హాని లేదు కాబట్టి వాళ్ళేమవుతారంటే స్లోగా వాళ్ళకి జ్ఞానం అనేది పెరుగుతుందనమాట. పెరిగి వాళ్ళు ఏదో ఒక రోజు
పరిపూర్ణత్వాన్ని సాధిస్తారనమాట. అయితే ఈ పరిపూర్ణత్వము అంటే దాని గురించి భగవద్గీతలో 4వ అధ్యాయం 39వ శ్లోకం ఒకసారి చూద్దాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరः సంయతేంద్రియः జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఒక్క నిమిషం. తెలుగు హ్మ్. దివ్యజ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమ శాంతిని పొందును. ఎవరికైతే కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో, జ్ఞానం ఉంటుందో వాళ్ళకేమవుతుందండి, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా తత్పర సంయతేంద్రియ. సంయత అంటే కంట్రోల్ చేసుకోవడం. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలుగుతారు కంప్లీట్ జ్ఞానం ఉంటే. అంతేకాకుండా ఇంకా ఏమవుతుంది, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. అతనికి అలా ఎవరైతే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళకేమొస్తుంది, జ్ఞానం లబ్ధ్వా, జ్ఞానాన్ని పొందుతారు. అంతేకాకుండా శాంతి, మామూలు శాంతి కాదు, పరమ శాంతిని కూడా వాళ్ళు పొందుతారనమాట. తొందరగా పొందుతారు. అంటే జ్ఞానం వల్ల ఏమవుతుంది, మనకి భగవంతుడి పట్ల ఎవరికైతే అంటే శాస్త్రాల పట్ల, వాటిల పట్ల ఎప్పుడైతే మనకు నమ్మకం పెరుగుతుందో, దానివల్ల ఏమవుతుంది, మన ఇంద్రియాలని మనం క అంటే ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పినవేవి మనం ఫాలో అవ్వకపోతే, అసలు మన శాస్త్రాలే చదవకపోతే, వాటి గురించి వినకపోతే మనకేమవుతుంది, మనకి మనమే ఓన్‌గా ఏదో క్రియేట్ చేసుకొని గుడ్డిగా అలా వెళ్ళిపోతూ ఉంటామనమాట. ఎప్పుడైతే మనం శాస్త్రాల్ని చదవడం స్టార్ట్ చేస్తామో, చిన్న పిల్లలు కూడా అంతే కదండీ! ఇప్పుడు ఫస్ట్ స్కూల్‌కెళ్ళక ముందు వాళ్ళేం చేస్తారు, పెన్సిలు, పెన్నిస్తే ఎక్కడ కావాలంటే వాళ్ళు అలా సున్నాలు చుడుతూ ఉంటారు. లేతే పిచ్చి గీతలు గీస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు స్కూల్‌కెళ్ళి ఆ 1, 2, 3లు తర్వాత ఏబీసీడీలు అవి నేర్చుకుంటారో, అప్పుడేమవుతుంది, వాళ్ళకి బుద్ధి పెరుగుతుందనమాట. జ్ఞానం పెరుగుతుంది. పిచ్చి గీతలు గీయకూడదు. ఇది చదువు, నేను ఇలాగే చేయాలి. మా టీచర్ ఇలా చెప్పారు కాబట్టి నేను 1 అంటే అలాగే రాయాలి అని వాళ్ళకి జ్ఞానం వస్తుందనమాట. అంటే గీతలవి గీయడం మానేస్తారు. అలాగే మనం కూడా ఏంటంటే ఎప్పుడైతే ఏదో ఒక దాని మీద ఫెయిత్ పెట్టుకుంటారు, విశ్వాసం పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళకి స్లోగా ఏమవుతుంది, ఒరిజినల్ జ్ఞానంలోకి వస్తారనమాట. ఒరిజినల్ జ్ఞానంలోకొచ్చినప్పుడు ఏమవుతుంది, ఓకే, నేను ఎలా పడితే అలా ఉండకూడదు. నేను నమ్మినవన్నీ కరెక్ట్ కాదు. ఏదైతే శాస్త్రాల్లో ఇవ్వబడిందో అవి కరెక్ట్ అనే విషయం అర్థమవుతుంది. అర్థమయ్యి వాళ్ళేం చేస్తారు, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటారు. ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే కంట్రోల్‌లోకొస్తాయో వాళ్ళు చాలా మంచి జ్ఞానాన్ని శాస్త్రాలకి సంబంధించిన శాస్త్రాలు చదవాలి అని తెలుస్తుంది కాబట్టి, శాస్త్ర అధ్యయనం ద్వారా వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకేమవుతుంది, వాళ్ళకి చాలా పరమైన చాలా శాంతి దొరుకుతుందనమాట. అంటే భగవద్భక్తిలోకి రాగలుగుతారు. ఓన్లీ భగవద్భక్తిలో మాత్రమే మనకి ఏమవుతుంది, హైయెస్ట్ పెర్ఫెక్షన్, పరిపూర్ణత్వం అక్కడే వస్తుంది. పరమ శాంతిని పొందుతారంటున్నారు కదా! అది కూడా ఏంటంటే భగవంతుడికి మనం కనెక్ట్ అయితేనే. శాస్త్రాధ్యయనం ద్వారా ఏమవుతుందంటే భగవంతుడు మనం గ్రేట్ కాదు. మన నమ్మకాలన్నీ నమ్మకాలు మాత్రమే. కానీ అవి కరెక్ట్ కాదు. భగవంతుడు నిజంగా ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనకి ఆ పరమ శాంతిని మనం పొందగలుగుతాము అని అనుకుంటామనమాట. ఇంతకుముందు కూడా మనం చాలా సార్లు మనం చిన్నప్పటి నుంచి మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి మనం గుళ్ళకెళ్ళే వాళ్ళము. తర్వాత మంచి అంటే ఏదైనా పెద్ద పెద్ద దేవస్థానాలు, అలాగా భగవంతుడిని చాలా ప్లేసుల్లో మనం చూసాం. కానీ అప్పుడు చూసేదానికి, ఇప్పుడు మనం చూస్తున్న దానికి చాలా తేడా వస్తుందనమాట. ఎందుకంటే మనకి అప్పుడు ఆ రియలైజేషన్ లేదు. ఇది ఇలా చూడాలి భగవంతుడిని మనం ఇది కోరుకోవాలి. ఇవి అడగకూడదు. భగవంతుడితో మనం బిజినెస్ చేయకూడదు. ఇలా ఏంటంటే ఈ క్లాసులు వింటున్నాము. తర్వాత భగవద్గీత, భాగవతం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి జ్ఞానం పెరిగి ఏది భగవంతుడిని అడగాలి, ఏవి భగవంతుడిని అడగకూడదు, భగవంతుడితో అనే విషయాలు మనకు అవన్నీ తెలుస్తాయన్నమాట. తర్వాత ఇంతకుముందు మనం తిరుపతి ఎళ్ళినప్పుడు ఏం అడిగేవాళ్ళం అండి? మనం
పసుపు గుడ్డ తీసుకొని దానిలో కాయిన్ అవి పెట్టి, దానికి ముడుపు కట్టి, అన్నీ చేసి నేను ఈ శనివారం తిరుపతొస్తాను ఒక శనివారము. నాకు ఈ కోరికలన్నీ ఉన్నాయి అని భగవంతుడి ముందు ఆ లిస్ట్ అంతా చదివేసేవాళ్ళం అనమాట. చదివి నాకు ఈ కోరిక తీర్చి నేను నీ హుండీలో ఇంత వేస్తాను. లేకపోతే నేను తిరుపతి రావడం నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్నట్టు మనం భగవంతుడి దగ్గర ఉండేవాళ్ళం అనమాట. మనం ఎందుకెళ్తాం భగవంతుడిని చూడ్డానికి వెళ్ళాలి. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళని, మన పేరెంట్స్‌ని చూడడానికి మనం ఏ రకంగా అయితే మన ఊరు వెళ్లి వాళ్ళ బాగోగులు చూస్తామో, ఆ రకంగా మనం భగవంతుడి బాగోగులు చూడాల్సిన అవసరం లేదు. కానీ మన ప్యూరిఫికేషన్ కోసం మనకి ఆయనతో ఉన్న అటాచ్‌మెంట్‌ని ఆయనకి తెలియజేయడానికి మనం వెళ్ళాలి. అంతేకాని మనం ఇంతకుముందు వెళ్ళిన దానికి ఇప్పుడు భక్తిలో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు అదే వెంకటేశ్వర స్వామి. ముందు అదే వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు కూడా అదే వెంకటేశ్వర స్వామి. కానీ అప్పుడు మనం చూసే విధానం మనం అన్నీ అడుగుతూ ఉంటాం. ఆయన అన్నీ మనకి సప్లై చేస్తూ ఉంటారనమాట. అలాగా బిజినెస్ చేసేవాళ్ళం. ఇప్పుడెలా చూస్తున్నాము? అలా చూడడం మానేసామనమాట. ఇప్పుడు మనం ఎలా అంటే కృష్ణ నాకు ఆయన ముందు మనకి వచ్చినవన్నీ చదవడము, తర్వాత ఆయన్ని గ్లోరిఫై చేస్తూ ఉంటాము. ఆయన్ని కీర్తిస్తూ ఉంటామనమాట. తర్వాత ఎప్పుడెప్పుడైతే మనకి హెల్ప్ చేశారో అవన్నీ మనం గుర్తు తెచ్చుకొని, ఆయన పట్ల మనకున్న కృతజ్ఞతలు మనం తెలియజేస్తామనమాట. "నువ్వు నాకెంతో హెల్ప్ చేస్తున్నావు. అసలు ఇవన్నీ జరగడానికి నేనసలు క్వాలిఫైడ్ కాదు" అని మనం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం అనమాట. మనల్ని అక్కడికి పిలిపించుకున్నందుకు ఆయనకి మనం చాలా కోటి కోటి ధన్యవాదాలు చెప్తామనమాట భగవంతుడికి. తర్వాత ఇంకా ఇలాంటివెన్నో చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ శాస్త్రాలు చదువుతాము. కానీ చాలామంది భగవద్గీత చదువుతున్నారు కానీ అందరికీ ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందా? జరగదు. ఎందుకంటే మనం కూడా చిన్నప్పటి నుంచి భగవద్గీత ఇంట్లో పేరెంట్స్ చదవమంటే చదివేవాళ్ళం. మొత్తం భగవద్గీత శ్లోకాలన్నీ వచ్చేసు. కానీ ఏమయ్యేది ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ హార్ట్‌లో, మన హృదయంలో ఆ మార్పు అనేది జరగలేదనమాట. ఎందుకు జరగలేదు? అప్పుడు మనం ఎలా చదివేవాళ్ళము? అప్పుడు మనం అంటే అప్పుడు మనలో ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు జరిగినంతగా అప్పుడు జరగలేదు. కాకపోతే ఏంటంటే అది ఆ, అలా మనం భగవద్గీత ఇలాంటివన్నీ చదవడం వల్ల ఏమయ్యేదంటే మన నాలుక ప్యూరిఫై అయిందనమాట. అందుకే అలా చేయగా ఇప్పుడు భగవంతుడు మనకి ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళు. నువ్వు ఓన్లీ చదవడం మాత్రమే కాదు, అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే సరిపోదు. నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలి. నీ జీవితంలో నువ్వు ముందు ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అని ఇవంతా మనకి స్లోగా భగవంతుడు తీసుకొనెళ్తున్నారనమాట. అప్పుడు మనం చదివితే మనకివన్నీ తెలీదు. ఎందుకంటే మనం జస్ట్ చదివేవాళ్ళం అంతే. మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో వస్తుంది కదా! వాగ్మయం తప ఉచ్యతే. మన మాటకి అది ఒక టైప్ ఆఫ్ తపస్సనమాట. మనం అలా భగవద్గీత, ఈ శ్లోకాలు ఇవన్నీ రిసైట్ చేయడము, పారాయణం చేయడం ఇదంతా ఏంటంటే మన నాలుకకి మనం తపస్సు చేసేవాళ్ళం తప్ప, ఇంక అంతకంటే హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఏం పెద్దగా జరగలేదనమాట. కాకపోతే భగవంతుడు మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకొనెళ్లారు. ప్రతిరోజు ఈ సాధు సంఘంలో మనం ఇలా రోజు ఇ బ ఇది భగ ఈ డివోటీస్ అందరి సాంగత్యంలో మనం భగవద్గీత పఠనం చేయడము, ఇవన్నీ చేస్తున్నాం. ఏమవుతుంది? మనలో మార్పులు స్టార్ట్ అయ్యాయన్నమాట స్లోగా. స ఆహ్, ముందు మనం ఎలా ఉండేవాళ్ళం, మనం కూడా గుడ్డిగా ఏదో ఒక విషయాన్ని తీసుకొని వేరే వాళ్ళకి హాని చేసి ఉండకపోవచ్చు. మనం ఏ రకంగానో. కాకపోతే ఏంటంటే గుడ్డిగా నమ్ముతూ ఏవో మనకి నచ్చినవి, లేకపోతే మనకి నచ్చినవి కాకపోతే మన పేరెంట్స్‌కి నచ్చినవి, లేకపోతే మన తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళందరి దగ్గర నుంచి విన్న నాలెడ్జ్ ఇదంతా మిక్సీ చేసేసుకొని మనం వేరేది ఇంకోటేదో క్రియేట్ చేసేసుకొని అలా చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మన ఈ క్లాసులకి అటెండ్ అయ్యి ఇదంతా చేస్తున్నామో ఇప్పుడేమవుతుంది ఒక్కొక్క స్టెప్పు భగవంతుడికి దగ్గర జరుగుతున్నామనమాట. ఆహ్, హ్మ్. ఆహ్ తర్వాత అయితే ఇప్పుడు ఓన్లీ భక్తుల సాంగత్యంలో ఉంటే సరిపోతుందా అనంటే, ఆ భక్తుల సాంగత్యంలో ఉన్నా సరే, మనం కొన్ని సార్లు ఏం చేస్తాము, ఆ సాంగత్యాన్ని ఎలా తీసుకోవాలనేది మనకు తెలీదు ఫస్ట్‌లో. ఏంటి మాతాజీ ఇలా చేస్తున్నారు? ఈవిడ డివోటీయేనా అసలు? ఇలా అరుస్తున్నారేంటి? ఏవేవో మనకి ఇంకా అక్కడ కూడా తప్పులు మనం చూస్తూ ఉంటామనమాట. లేకపోతే ఏంటి భగవంతుడికి అన్నీ ఆర్టిఫిషియల్‌గా ఏవో డెకరేషన్‌లవి చేస్తున్నారు. అలా మనకి ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మనల్ని రైట్ పాత్‌లోకి తీసుకొనెళ్ళే వాళ్ళెవరు? గురువు అన్నమాట. మీరిలా చేయకూడదు. గురువు మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట.
కృష్ణుడు ఇంటర్నల్‌గా ఇస్తూ ఉంటాడు. మన గురువులు అంటే మన దీక్షా గురువు కానీ, మన శిక్షా గురువులు కానీ, మనకి వాళ్ళ క్లాసుల్లో కొన్ని కొన్ని పాయింట్స్ మనకి స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఓకే. ఈ పాయింట్ నా గురించే చెప్పినట్టున్నారు. నిన్న నేను ఇది ఆలోచించాను. అందుకేనేమో ఈరోజు కృష్ణ ఈ మాతాజీ ద్వారా లేతే ఈ ప్రభుజీ ద్వారా నాకు క్లాస్‌లో ఈ రకంగా చెప్పారు. అంటే ఇది నా కోసమే కృష్ణుడు నాకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ అని మనకి ఆ తెలివి, ఆ బుద్ధి వస్తుందనమాట. అప్పుడేం చేస్తాము అంటే ఒక ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే గురువు లేకపోతే మనం అనాథలయిపోతామనమాట. మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదు. మన గమ్యం ఏంటో తెలీదు. ఏదో ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారు. కొంతమందుంటారు. వాళ్ళేంటంటే నాకంత సీరియస్‌గా తీసుకోవడం ఇష్టం లేదండి అని అంటారు. ఏదో వస్తాను క్లాసులకి నాకు నచ్చినప్పుడు. వస్తాను, కొంచెం ఏదో ప్రసాదం తింటాను, క్లాస్ వింటాను, వెళ్ళిపోతాను. అంత డీప్‌గా మీలాగా నేను డీప్‌గా వెళ్ళలేను అని చెప్తూ ఉంటారనమాట కొంతమంది. ఎందుకు? వాళ్ళకి తెలీదనమాట. ఇంపార్టెన్స్ ఏంటో అనేది తెలీదు. వా కొంచెం టైం పడుతుందనమాట. అట్‌లీస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం కొంతమంది ఫాస్ట్‌గా వెళ్తారు. ప్రీవియస్ జన్మలో చేసుకున్న దాన్ని బట్టి కొంతమంది కొంచెం స్లో అవ్వచ్చు. కాకపోతే అట్‌లీస్ట్ వస్తున్నారు కదా! అప్పుడప్పుడైనా ఓకే. మార్పనేది స్లోగా జరుగుతుంది. అది. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఆధ్యాత్మిక గురువు మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు మనల్ని కరెక్ట్ చేసి కరెక్ట్ పాత్‌లో పెడతారనమాట. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక గురువు ఆహ్, ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌లో కూడా మనం ఏంటి ఇలా చెప్పారు? అంటే మనకి డౌట్‌తో ఉండకూడదనమాట. ఈ ఆధ్యాత్మిక గురువు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌లో కూడా మనం తప్పులు వెతకచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి మనం ఈ ఇన్‌స్ట్రక్షన్ కరెక్టా? కాదా? అని డౌట్ అనమాట మనకి. ఇలాంటివి కూడా వస్తుంది. ఇప్పుడు మన ఇస్కాన్‌లో చూసుకుంటే చాలా మంది గురువులున్నారు. చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారనమాట. మనం స్టార్టింగ్‌లో ఇస్కాన్‌లోకొచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది? ఆహ్, ఇండియా గురువయితే బావుండేది. మన గురువయితే మన ఆంధ్ర గురువయితే ఇంకా బావుండేది. ఇలాంటి అంటే గురువుల్లో కూడా మనం ఆ డిఫరెన్షియేట్ చేసుకొని చూసే స్టేజ్‌లో ఉండేవాళ్ళమనమాట. కాకపోతే ఏంటంటే స్లోగా ప్రభుపాద్ చెప్తారు కదా! ఇండియనా లేకపోతే ఆహ్, ఫ అమెరికనా, యూరోపియనా ఇవన్నీ కాదు. లేకపోతే వాళ్ళ కలర్ ఎలా ఉంది? వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు? బావున్నారా లేదా? ఇవన్నీ మ్యాటర్ కాదనమాట. అంటే ఒక గురువు అనే వాళ్ళని మనం వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఫిజికల్‌గా ఏ ప్లేస్‌లో ఉన్నారు అని ఆ లొకేషన్‌ని బట్టి కానీ మనం గురువుని ఎంచుకోవడం కాదనమాట. గురువుని ఎలా ఎంచుకోవాలి? ఎవరైతే నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నేను మిమ్మల్ని కూడా భగవంతుడి యొక్క సేవకుడిగా చేస్తాను అని ఎవరైతే చెప్తారో, తర్వాత శాస్త్రాల పట్ల ఎవరికైతే కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందో, తర్వాత చెప్పిన వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ క్లాసుల ద్వారా ఎవరైతే మనల్ని కృష్ణకి దగ్గరికి తీసుకొనెళ్తూ ఉంటారో, అలాంటి వాళ్ళ సాంగత్యం మనం తీసుకోవాలనమాట. అలాంటి వాళ్ళని గురువుగా మనం యాక్సెప్ట్ చేయాలి. చేసి వాళ్ళ కంట్రోల్‌లో మనం అన్నీ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే, అంటే గురువుని మనం కృష్ణ కంటే మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం చేసే పనులకి ఒక్కొక్కసారి కృష్ణకైనా కోపమొస్తుందేమో కానీ, గురువు గురువు మాత్రం చాలా చాలా హెల్ప్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారనమాట. అలా అని మనం ఏం చేయకూడదు. కొంతమంది ఒకసారి ఈ మధ్యనే ఒక మాతాజీ అడుగుతున్నారనమాట. మాతాజీ జగాయి మదాల్ని కూడా అంటే మాతాజీ ఒక దగ్గర చదివారు. జగాయి మదాల్ని కూడా భగవంతుడు వాళ్ళంత పాపాలు చేసినా సరే, వాళ్ళలాంటి వాళ్ళనే భగవంతుడు లిబరేట్ చేశారు. భగవంతుడు వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశారు. అలాంటిది మనమేం జగాయి మదాయిలంత తప్పులు చేయడం లేదు గదా! ఎవరిని మనం తాగడాలు కానీ, లేకపోతే వేరే వాళ్ళతో ఆహ్, రిలేషన్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ మనం చేయడం లేదు కదా! అంటే వాళ్ళకంటే మనం బెటరే కదా! కాబట్టి భగవంతుడు మనల్ని కూడా ఈజీగానే యాక్సెప్ట్ చేసేస్తారు కదా! అని అడుగుతున్నారనమాట. అక్కడేంటంటే భగవంతుడు ఎలా మనం అర్థం చేసుకోవాలి? అలా ఎందుకు ఎగ్జాంపుల్ భగవంతుడు మనకి అలాంటి ఒకటి అదొక జగాయి మదాయిలు ప్రీవియస్ జన్మలో వాళ్ళు కూడా జయ విజయులు కాబట్టి, వాళ్ళు అలాగా అంటే లీలలో పార్టిసిపేట్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే భగవంతుడు అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎందుకు శాస్త్రాల్లో చెప్తారంటే ఆహ్, కొంతమంది ఉంటారనమాట. చాలా పాపాత్ములై ఉంటారు. అలాంటి వాళ్ళకేమవుతుంది, వాళ్ళు ఆహ్, నేనింకా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి మనం క్లాసులు చెప్పినా, వాళ్ళ మనసుకి తీసుకోలేరనమాట.
ఆహ్, ఎలా వాళ్ళకెలా అనిపిస్తుందంటే నేను చాలా పాపాలు చేశాను. వీళ్ళేవైతే చెప్తున్నారో అవన్నీ ఏంటంటే కొంచెం మంచిగా ఉండే వాళ్ళకి, మంచి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కాదు. ఎందుకంటే నేను చాలా చాలా పాపాలు చేసున్నాను. నేనివన్నీ భగవంతుడు నన్నెలా యాక్సెప్ట్ చేస్తాడు? అసలు నేనక్కడ కూర్చోడానికి కూడా నాకు అర్హత లేదు. నేను కూర్చోలేను. అంటే వాళ్ళు ముందు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఏదో ఒక మూల వాళ్ళకి లోపల హృదయంలో వాళ్ళకి ఏమంటారు గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అంటే అయ్యో! తప్పు చేశానే అపరాధ భావం ఉందనమాట. అలాంటి వాళ్ళు కోసము భగవంతుడు ఆ లీనియన్స్ అనేది ఇస్తారనమాట. దయ అనేది ఎక్కువగా చూపిస్తారు. అంటే మీరు ఇలా నేను నేను మిమ్మల్ని కూడా ఉద్ధరిస్తాను. మీరు రండి. మీ ఒరిజినల్ పొజిషన్ ఇది. మీరు నాతో ఉండండి. నాకు దగ్గరగా ఉండండి. నేను మీకు ఒరిజినల్ ఫాదర్‌ని. నిజమైన తండ్రిని నేను. ఇక్కడ రిలేషన్స్ అన్నీ కూడా టెంపరరీ. ఇవన్నీ మన అజ్ఞానంలో ఉండిపోయాం కదా! మనల్ని జ్ఞానం వైపుకి నడిపించడానికి భగవంతుడు మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత పాపాత్ముడైనా సరే భగవంతుడి వైపు ఒక స్టెప్ తీసుకుంటే భగవంతుడు అలాగా లాక్కెళ్ళిపోతారనమాట. భగవంతుడు ముందుకు తీసుకొనెళ్ళిపోతారు. ఒకసారి ఆహ్, ఒక డ్రగ్ డీలర్ ఉండేవాడనమాట. అతనేంటంటే ఆహ్, అతనికి డ్రగ్స్ అవి సప్లై చేయడం సారీ. డ్రగ్స్ అవి సప్లై చేయడం అదనమాట డ్రగ్ డీలర్ పని. ఒకసారి ఏమవుతుంది అతను పోలీసులకి దొరికిపోబోతాడనమాట. అతనేం చేస్తాడంటే రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటాడు. వెనక పోలీసులు కూడా అతన్ని తరుముకుంటూ వస్తూ ఉంటారు. మొత్తానికి అక్కడ ఒక సంకీర్తన పార్టీ వెళ్తూ ఉంటే ఇస్కాన్ సంకీర్తన పార్టీ వాళ్ళలో కలిసిపోతాడనమాట. వాళ్ళలో కలిసిపోయి వాళ్ళందరూ అలాగా మధ్యలో ఉండిపోతాడు గదా! పోలీసులకి కనిపించరు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ సంకీర్తన పార్టీతో పాటు అతను ఇస్కాన్ టెంపుల్‌లోకి ఎంటర్ అయిపోతాడు. బయటకెళ్తే పోలీసులు ఏ టైంలో అన్నా పట్టుకోవచ్చు. కొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఇదేదో బావున్నట్టుంది అనేసి అక్కడికెళ్తాడనమాట. అక్కడుండి తర్వాత టెంపుల్ ప్రెసిడెంట్ చూస్తారు ఇతన్ని. అతన్ని అక్కడే ఉండమని చెప్తారు. అతను కూడా ఓకే. కొన్ని రోజులు నేను ఇక్కడుంటే కొంచెం పోలీసుల నుంచి తప్పించుకోవచ్చులే అని ఉంటాడనమాట అక్కడ. అక్కడ ఉండి ఇంకా ప్రతిరోజు ఏమవుతుందంటే పొద్దున్న 3 గంటలకే డివోటీస్ అందరూ లేచి స్నానాలు హడావిడంతా స్టార్ట్ అవుతుంది. అనుకుంటాడంటే ఇదేదో మంచి ప్లేస్‌లా ఉంది. నేను హ్యాపీగా ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు. నాకేం ప్రాబ్లమ్ లేదు. చక్కగా తిని పడుకోవచ్చు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. ఫ్రీగా అన్నీ దొరుకుతున్నాయి కదా! అని అనుకుంటాడు. కానీ డివోటీస్ ఏం చేస్తారు, పొద్దున్నే అందరూ స్టార్ట్ అయిపోతారు. ఇతన్ని కూడా లేపేస్తారనమాట. లేపి ఇంకా అతన్ని స్నానం చేయమని చెప్తారు. పొద్దున్నే చల్ల నీళ్ళతో స్నానం చేయాల్సొస్తుంది. ఇవన్నీ భరించుకుంటాడనమాట. సరే అయ్యో! ఎలాగో తప్పదులే బయటికెళ్తే వాళ్ళు పట్టుకుంటారు. దానికంటే ఇది నయమేలే. సరేలే వీళ్ళు స్నానమే కదా! చేసేద్దామని చేసేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి మంగళారతి అటెండ్ అవుతూ ఉంటారు. అందరూ అంటే అతనికి తెలీదనమాట. అతను రాధాకృష్ణుల ముందు నించున్నారు. అది కూడా అతనికి తెలీదు. మన మంగళారతి అవేమీ అతనికి తెలీదనమాట. అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ఇతను కూడా అక్కడ నించొని వాళ్ళతో పాటు ఏదో అలాగా యాక్షన్ జేసేస్తాడు. అయిపోయింది. హమ్మయ్య! ఇంకిప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే, మళ్ళీ ఇంకా వాళ్ళందరూ తులసి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ఈయన కూడా లాక్కొని ఎళ్ళిపోతారు. అదంతా అయిపోయిన తర్వాత అతను అందరూ చాంటింగ్ బ్యాగ్‌లో వేలు పెట్టి అంటే ఇలా చాంటింగ్ చేస్తూ ఉంటారు కదా! వేళ్ళు అందరూ బయటికి చూపుడు వేలు బయటికి పెడతారు గదా! అతననుకుంటాడు, అమ్మో! ఈళ్ళందరికి తెలిసిపోయినట్టుంది. ఆ చూపుడు వేలుతో అందరూ నన్నే చూపిస్తున్నారు. తెలిసిపోయినట్టుంది వీళ్ళకి నేను దొంగనని. ఏ టైంలో అయినా నన్ను పట్టుకుంటారు అనేసి ఆహ్, పట్టుకుంటారని చెప్పేసి ఇంకా అతను భయపడతాడు. ఆ తర్వాత అడుగుతాడనమాట ఒక డివోటీని. "ఎందుకు అందరూ నన్నలా చూస్తున్నారు? ఎందుకలాగా నన్నిలా ఇలా అంటున్నారు?" అంటే, "నిన్ను అనడం కాదు అందరూ చాంటింగ్ చేస్తున్నారు" అని చెప్పి, "ఓహ్! నీకు చాంటింగ్ అంటే ఏంటో తెలీదా?" అని నేర్పిస్తాడనమాట. నేర్పించి ఒక బీడ్ బ్యాగ్ ఇస్తాడు. అతనేం చేస్తాడంటే లోపల అతను బీడ్ బ్యాగ్ ఇస్తాడు. కానీ అందులో బీడ్స్ ఏం పట్టుకోరనమాట. ఇతనికి తెలీదు. పట్టుకొని చెయ్యాలి అదంతా తెలీదు. అతను కూడా అందరూ బయటికి వేలు పెట్టి ఇలా ఇలా చూపిస్తున్నారు కాబట్టి ఈయన కూడా అలాగే చేయడం మొదలు పెడతాడనమాట. మొత్తానికి ఆ రోజు అయిపోయింది. ఇంక ఇదంతా అయిపోయింది కదా! ఇంక ఇప్పుడైనా నేను ప్రసాదానికి వెళ్తారు. భాగవతం క్లాస్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ప్రసాదం తింటాడు. ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చేమో అనుకుంటే టెంపుల్ ప్రెసిడెంట్ ఏమో బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళమంటారనమాట. ఇంక అతను అక్కడి నుంచి స్టార్ట్. అలా ఒక 6 నెలలు ఇదే రొటీన్ అనమాట. మార్నింగ్ నైట్ 9:00 వరకు ఉదయం 9 గంటల నుంచి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు అతను కంటిన్యూయస్‌గా
బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, మార్నింగ్ మంగళారతి ఇంకా ఇదే అనమాట. 6 నెలలు గడుస్తాయి. ఇంకా అతను ఇంకా సర్లే ఇంక నేను నిజం చెప్పేద్దాము. ఇంక నా వల్ల కాదు బాబోయ్! ఇక్కడ వీళ్ళసలు నన్ను పడుకోనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు అని చెప్పేసి ఇంకా టెంపుల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి టెంపుల్ ప్రెసిడెంట్‌కి చెప్తాడు. నేను మీరనుకున్నట్టు డివోటీని కాదు. అనంటే టెంపుల్ ప్రెసిడెంట్‌కి అది వేరే రకంగా అర్థమవుతుంది. ఓహ్! 6 నెలల్లో నువ్వసలు చాలా అవును నిజమే మనం ఈ దేహం కాదు, మనం ఆత్మస్వరూపులం ఇదంతా చెప్తాడనమాట. అయ్యో! అలా కాదండి. అసలు నేను మీలాంటి నార్మల్ మనిషిని కూడా కాదు. నేనొక డ్రగ్ డీలర్‌ని. నేనిలా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికొచ్చాను. నేనింక ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పడానికొచ్చానని చెప్తాడు. అప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్ లేదు అతనింకా వెళ్ళిపోతాను కాదు. ఆహ్, అంటే అతనిలో అన్ని రోజులు డివోటీస్ సాంగత్యం తీసుకోవడం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, ప్రసాదం తినడం వల్ల హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిందనమాట. అక్కడికెళ్ళి నేను మిమ్మల్ని మోసం చేశాను అని సారీ చెప్తాడు టెంపుల్ ప్రెసిడెంట్‌కి. టెంపుల్ ప్రెసిడెంట్ అంటారు, "సరే అయితే ఒక పని చేయండి. మీరు పోలీసులకి దొరుకుకోండి. పోలీసులకి సరెండర్ అవ్వండి" అని చెప్తారనమాట ఆయన. ఇంకా పోలీసులొస్తారు. ఈయన్ని తీసుకొనెళ్ళడము. తర్వాత జడ్జి ముందు ప్రెజెంట్ చేస్తే జడ్జి అడుగుతాడనమాట. "నువ్వేం చేసేవాడివి రోజు ఆహ్, గుడిలో ఉన్నావు కదా! ఏం చేసేవాడివి" అనంటే, మొత్తం రోజు రొటీనంతా చెప్తాడనమాట. ఓహ్! ఇంకా జడ్జి మొత్తానికి ఫైనల్‌గా తీర్పు ఏమొస్తుందంటే, జడ్జి అంతా విన్నాక ఏం చెప్తారంటే, "నువ్వు ఎంతైతే అనుభవించాలో అదంతా టెంపుల్‌లోనే అనుభవించేసావు. ఇంక నీకు ఏ శిక్ష అవసరం లేదు. నువ్వింకా" అంటే మార్నింగ్ 3:00 నుంచి నైట్ 9:00 వరకు అతని షెడ్యూల్ ఫుల్ టైట్ అనమాట. ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు. ఈవెన్ జైల్‌లో పెట్టిన ఆప్షన్ ఉంటదనమాట. ఎవరికైనా డబ్బులు కావాలి అని సంపాదించుకోవాలి అనుకుంటే వాళ్ళు పని చేయొచ్చు. అందరూ పని చేయాలని గ్యారంటీ లేదు జైల్స్‌లో. ఆహ్, అంటే కొంతమందికి జైల్‌లో ఇచ్చే ఆ సోప్ కానీ, లేకపోతే అక్కడ ఇచ్చే ఏమైనా వాళ్ళకి నచ్చకపోతే అలాంటి వాళ్ళేంటంటే బయట విడిగా మళ్ళీ కొనిపించుకోవడానికి బావుంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకుంటారు. కానీ పననేది మ్యాండేటరీ కాదు. కానీ ఇక్కడ ఇతని విషయంలో ఏమైంది? ఇక్కడ అతనికి ఫుల్ డే పననమాట. అసలు ఖాళీ లేకుండా, తీరిక లేకుండా ఆ 6 నెలలు కష్టపడుతూనే ఉన్నాడు. దాంతో ఇంకా జడ్జేమో ఈయన్ని వదిలేయండి. ఇతను అవసరం లేదు. జైల్‌లో పెట్టాల్సిన అవసరం లేదని తీర్పిచ్చేస్తారనమాట. నెక్స్ట్ మళ్ళీ గుడికెళ్ళి ఆహ్, టెంపుల్ ప్రెసిడెంట్‌కి జరిగిందంతా చెప్పి అతనక్కడ ఫుల్ టైమ్ డివోటీ లాగా ఆహ్, జాయిన్ అయిపోతాడనమాట. అంటే చూడండి డివోటీస్ అసోసియేషను, తర్వాత టెంపుల్ ప్రెసిడెంట్ చెప్పిన మాటలు అతను ఇలా కరెక్టా? రాంగా? ఇవన్నీ ఆలోచించలేదు. ఫస్ట్ ఇనీషియల్‌గా రాంగ్ ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేశాడు. కానీ తర్వాత ఏమైంది? హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరిగిందనమాట. ప్రతిరోజు ఆ ప్రసాదం అనేది కూడా అది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదనమాట ప్రసాదం అనేది. ప్రసాదం డైరెక్ట్‌గా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చేది. భగవంతుడు దాన్ని టచ్ చేస్తాడనమాట. భగవంతుడు చూపు పడతది దానివల్ల. అది అందుకే మనం ఏదైతే భోగా పెడతామో అది ప్యూరిఫై అవుతుంది. చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట. ఏ ప్రాసెస్ అయితే ప్రభుపాద ఇచ్చారో ఇది చాలా ఎఫెక్టివ్ ప్రాసెస్. కంపల్సరీ మనం నమ్మకంతో చేస్తే కంపల్సరీ ఆహ్, ఆహ్, మనలో ఆ మార్పులు రావాల్సిన మార్పులనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ప్రసాదము, డివోటీస్ అసోసియేషన్, తర్వాత శాస్త్రాలని అధ్యయనం చేయడము, సేవ చేయడం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం పక్కాగా చేస్తే కంపల్సరీ ఆహ్, ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతామన్నమాట. కృష్ణకి, భగవంతుడికి మనం చాలా క్లోజ్ అవుతాము. అదండి ఈరోజు శ్లోక. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే చాలా కృష్ణ. బాగుంది క్లాసు. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి చాలా బాగుంది. మీరు హరే చెప్పిన కృష్ణ. ప్రతి చిన్నప్పుడు మన నిజ జీవితంలో జరిగిన విషయాలు కూడా మాకు బాగా గుర్తొచ్చాయి. మీరన్నట్టు ఎవరికి హాని చేయకపోయినా మనకు కొన్ని సెంటిమెంటల్ గా కొన్ని ఫాలో అవుతూ ఉంటాము. ఇప్పుడు అది ఆలోచిస్తే నిజంగా అప్పుడు అలా చేశామా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. చాలా థ్యాంక్ యూ. హరే కృష్ణ. అది నేను అలాగే చేసేదాన్ని మాతాజీ. అందుకే అవే ఎగ్జాంపుల్స్ వచ్చాయి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ 1 ఇయర్ నుంచి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన
వేషం పోలేదు మాతాజీ. మొన్న మీ క్లాస్‌తో నాకు మారాను మాతాజీ. దొంగలాగే అనిపిస్తుంది నాకు కూడా. చేయగా స్వామి మారుస్తాడు మనల్ని అనేది ఎగ్జాంపుల్ మాతాజీ నా విషయంలో మాత్రం. అందరికీ అంతే మాతాజీ. డెఫినిట్‌గా మనలో చేంజెస్ ఒస్తాయి. కొంతమందికి ఏంటంటే టైం ఎక్కువ పట్టొచ్చు. మనం ఎంత స్ట్రాంగ్‌గా చేస్తూ ఉంటే అంత ఫాస్ట్‌గా చేంజెస్ ఒస్తాయి మాతాజీ. అంటే భక్తి అనే దాన్ని మనం సింపుల్‌గా తీసుకోకూడదు. తర్వాత డివోటీస్ అసోసియేషన్‌ని కూడా మనం సింపుల్‌గా తీసుకోకూడదనమాట. ఎన్నో జన్మల సుకృతం మనం అందరం ఇలా కలిసి ప్రతిరోజు ఇలా భగవద్గీత చదవడం ఇదంతా అంటే ఏదో మనం అనుకుంటే జరిగిపోలేదండి. అదంతా భగవంతుడి అరేంజ్‌మెంట్ అనమాట. మనలో ఎవరో ఒకళ్ళు చాలా కొంతమందైనా చాలా గట్టి డివోటీస్ ఉండొచ్చు. స్ట్రాంగ్ డివోటీస్. వాళ్ళ వల్ల అందరికీ బెనిఫిట్ అవుతుందనమాట. అవును మాతాజీ. అర్థమవుతుంది మాతాజీ ఇప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చాయి మాతాజీ. డ్రెస్సెస్ ఏంటి, పెన్ ఏంటి, లేకపోతే బుక్ ఏంటి, ఏదో బుక్ పట్టుకెళ్తే మనకి చక్కగా రాస్తాము, ఆ డ్రెస్ వేసుకుంటే రాస్తాము, లేకపోతే ఈ బొట్టు పెట్టుకుంటే రాస్తాము, ఈ పెన్ను పెట్టు, ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఇవన్నీ చాలా బాగా గుర్తు చేశారు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చాలా బాగుంది మాతాజీ. చాలా బాగా చెప్పారు ఎగ్జామ్స్, చిన్నప్పుడు ఎగ్జామ్స్. మాతాజీ నాకెలా అనిపించిందంటే మాతాజీ వాస్తవంగా అయితే ఈరోజు కొంచెం సిక్కుగా ఉండి రాదలుచుకోలేదు మాతాజీ. కానీ మళ్ళీ ప్రాణం ఆగలేదు. మళ్ళీ వినాల్సిందే అన్నట్టుగా వచ్చాను మాతాజీ. ఎలా అనిపించిందంటే మాతాజీ ఇది చిన్నపిల్లలు ఎప్పుడైతే బుక్కు పెన్ను పట్టుకున్నప్పుడు అన్ని సున్నాలు చూడుతుంటారు. జ్ఞానంలో మేము కూడా అలా చుట్టాము. ఇప్పుడే 1, 2లకు వచ్చేసాము. జ్ఞానంలో కొంచెం అభివృద్ధి చెందాము అనిపించింది మాతాజీ. స్వీట్ మెమరీస్ అనిపించాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మనందరి పరిస్థితి అంతే మాతాజీ. కొంతమంది ఇంకా మనం అంటే కరెక్ట్‌గా తీసుకోకపోతే ఇంకా సున్నాలు చుట్టే స్టేజ్‌లోనే ఉంటాం మాతాజీ. నేర్చుకోవాలి అన్నీ ఇంకా మనం చాలా. బాగా చెప్పారు మాతాజీ ఎగ్జామ్స్ ఈరోజు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ర ప్రణామాలు మాతాజీ. ఎగ్జామ్స్ ముందు నేను చర్చికి కూడా వెళ్ళేదాన్ని మాతాజీ. బాగా రాసినట్టు అది వెళ్ళటం వల్ల బాగా రాసినట్టు ఫీల్ అయ్యేదాన్ని. ఇంటర్లో కూడా మాతాజీ, డిగ్రీలో కూడా అలానే చేశాను. కొంతమంది దేవుళ్ళను కూడా మార్చేస్తారు మాతాజీ. ఈసారి ఈ దేవుడు హెల్ప్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకొక దేవుడు హెల్ప్ చేస్తాడు. అలాంటి నమ్మకాలు కూడా ఉంటాయి మాతాజీ. మన మీద మనం నమ్మకం అనేది పెట్టుకోవాలని లేట్ గా తెలిసింది మాతాజీ వాళ్ళకి. అంటే మనం కృషి చేస్తేనే కదా మాతాజీ దేవుడు ఊరిని హెల్ప్ చేయడు కదా. గాల్లో దీపం పెట్టిన మన ప్రయత్నం అనేది ఉండాలి అనేది ఏ దేవుడిని నమ్ముకున్నా. మాతాజీ లేట్ గా తెలిసినా గానీ కరెక్ట్ యొక్క సాంగత్యాన్ని పొందుతున్నాం మాతాజీ. అసలు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్న జ్ఞానాన్ని మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆయన పాదాలు పట్టుకొని ముందుకు వెళ్తే అద్భుతమైన మనకి జీవితం దొరుకుతుంది మాతాజీ. హరే కృష్ణ. హరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనము అంటే బలవంతంగా ఏమైనా దండవత్ ప్రణామం. బలవంతంగా అక్కర్లేదు మాతాజీ. బలవంతంగా మార్చుకోలేము అసలు. ఎందుకంటే మళ్ళీ బ్యాక్‌కి వెళ్తాం. బాల్ చూడండి గోడ మీద కొడితే తిరిగి మళ్ళీ రివర్స్ మన దగ్గరికి వస్తది కదా! అలాగే మనం బలవంతంగా ఏమైనా ట్రై చేస్తే అది కాకపోతే ఏంటంటే మనకి మనసులో స్ట్రాంగ్ కోరిక ఉండాలి. నేను ఎలాగైనా మారాలి అని. అప్పుడేమవుతుంది మనం భగవంతుడి దగ్గరికెళ్ళి ప్రార్థించినప్పుడు కూడా అదే ప్రార్థిస్తూ ఉంటాము. నాలో ఈ అనర్థాలున్నాయి. నన్ను చేంజ్ చెయ్యి. నన్ను మార్చు అని భగవంతుడిని ఇలా ఛాన్స్ ఇవ్వు. ఎలా మారాలి? ఏం చేయాలి? నాకు ఆ బుద్ధినివ్వు అని మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. ఫోర్స్ అక్కర్లేదు మాతాజీ. న్యాచురల్ గానే వస్తే మంచిది. కాకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఆ రెస్ట్రిక్షన్ అనేది ఉండాలి. అంటే మాతాజీ ఇప్పుడు మన మనసుకి సాటిస్ఫాక్షన్ అయి చేయాలనా లేకపోతే అది మాతాజీ? కొన్నిసార్లు మాతాజీ ఇప్పుడు చూడండి పొద్దున్నే 4 గంటలకి లేవాలనుకోండి. మనకి ఓకే. నాకు కంఫర్ట్ అయినప్పుడు నేను లెగుస్తాను అనంటే అది ఎప్పటికీ జరగదు మాతాజీ. చాలా రోజులు పట్టేస్తుంది. అలా కాదు అందరూ మిగతా డివోటీస్ అందరిని చూస్తున్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది ఫోర్స్ అక్కర్లేదు మాతాజీ. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందన్నమాట. అమ్మ నేను లేవాలి అందరూ
ప్రోగ్రెస్ అవుతారు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోతాను అని మనకు ఆ భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా స్టార్ట్ చేస్తాం. అలా కొంచెం ఫోర్స్ అవసరము. కాకపోతే ఆ ఫోర్స్ అనేది మనం ఇష్టంగా చేసామనుకోండి అది ఫోర్స్ అవ్వదు అప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.